అందరికీ నమస్కారం. ఎస్ఎం ఆటోమొబైల్ తెలుగు ఛానల్‌కు స్వాగతం. ఈరోజు మనం ప్యూర్ ఈవీ ఒక ఎలక్ట్రిక్ వెహికల్స్ రివ్యూ చేయబోతున్నాము. ఇది ప్యూర్ ఈవీ ఈ ప్లూటో 7G మోడల్ అండ్ ఇది ఈకో డ్రిఫ్ట్ ఎలక్ట్రిక్ బైక్. థర్డ్ మోడల్ వచ్చేసి ఈ-ట్రాన్స్ నియో. ఈ 3 వెహికల్స్కి లైసెన్స్ అండ్ రిజిస్ట్రేషన్ మ్యాండేటరీ యాజ్ ఇవి హై స్పీడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కాబట్టి మీరు జస్ట్ సింగిల్ వెహికల్ యొక్క రివ్యూ చెక్ చేద్దామంటే మీరు డిస్క్రిప్షన్లో టైమ్ లైన్ చెక్ చేయొచ్చు అండ్ రెస్పెక్టివ్ వెహికల్ ఒక వ్యూ చేయొచ్చు. ఫస్ట్ ఈ-ట్రాన్స్ నియో ఒక రివ్యూ చేద్దాము. మీరు చూడొచ్చు ఇది వెహికల్ యొక్క ఫ్రంట్ లుక్ అండ్ ఈ-ట్రాన్స్ నియో బ్యాజింగ్ ఫ్రంట్లో. ఈ వెహికల్లో 10-inch ట్యూబ్లెస్ టైర్స్ యూజ్ చేస్తున్నారు విత్ డిస్క్ బ్రేక్ అండ్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఫ్రంట్లో. అండ్ టైర్స్ వచ్చేసి ట్యూబ్లెస్ టైర్స్. ఈ వెహికల్లో ఫ్లాట్ ఫ్లోర్ బోర్డ్ యూజ్ చేశారు సో దట్ లగేజ్ లోడ్ అండ్ అన్లోడ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇది వెహికల్ యొక్క ఎక్స్టర్నల్ ఛార్జింగ్ పాయింట్. బ్యాటరీ రిమూవ్ చేయకుండా వెహికల్ ఛార్జ్ చేసుకోవడానికి. ఈ వెహికల్ యొక్క ఛార్జింగ్ టైం వచ్చేసి 4 hours. ఈ-ట్రాన్స్ నియో ఒక బ్యాజింగ్ సైడ్లో అండ్ రేర్లో డ్రమ్ బ్రేక్స్ యూజ్ చేశారు. ఇవి డ్యూయల్ షాక్ అబ్జార్బర్స్. ఇది వెహికల్ యొక్క రేర్ లుక్. ఇంకా పిలియన్ గ్రాబ్ హ్యాండిల్. ఈ వెహికల్లో BLDC హబ్ మోటార్ యూజ్ చేశారు. ఇది వాటర్ ప్రూఫ్ అండ్ ఇది టాప్ అవుట్పుట్ వచ్చేసి 2000 watt. ఇది సైడ్ ఫుట్ రెస్ట్ అండ్ ఈ-ట్రాన్స్ నియో ఒక బ్యాజింగ్ సైడ్లో. ఇది ఫ్రంట్ స్టోరేజ్ ప్లేస్ అండ్ లగేజ్ హుక్. ఈ వెహికల్లో మల్టీఫంక్షనల్ కీ యూజ్ చేస్తున్నారు అండ్ మనకు రిమోట్ కీ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేశారు సో దట్ వెహికల్ జస్ట్ కీ యూజ్ చేయకుండా లాక్ అండ్ అన్లాక్ చేయవచ్చు రిమోట్తోనే. ఇప్పుడు మనం వెహికల్ యొక్క స్పీడోమీటర్ చూద్దాము. దీంట్లో మనకి స్పీడ్, కిలోమీటర్ ఇంకా బ్యాటరీ స్టేటస్ చూపెడుతుంది. ఇది పార్కింగ్ బటన్ ఇంకా మోడ్ చేంజింగ్ స్విచ్. ఈ వెహికల్లో మనకు పార్కింగ్ బటన్ ఇచ్చారు. ఇది ఒక మంచి సేఫ్టీ ఫీచర్. ఈ వెహికల్లో 3 డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి. ఫస్ట్ మోడ్లో మనకి టాప్ స్పీడ్ 35 to 37 మటుకు వెళ్ళొచ్చు అండ్ సెకండ్ మోడ్లో 48 అండ్ థర్డ్ మోడ్లో టాప్ స్పీడ్ వచ్చేసి 59 to 60 kilometers ఆన్ రోడ్ కండిషన్స్లో ఈజీగా అచీవ్ చేస్తుంది. అండ్ బ్యాటరీ స్టేటస్ కూడా మంచిగా అప్డేట్ చేశారు సో దట్ అక్యురేట్ బ్యాటరీ స్టేటస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఇప్పుడు స్పీడోమీటర్ మీద. అండ్ ఇవి డీసెంట్ క్వాలిటీ స్విచెస్ యూజ్ చేశారు. మనకు హార్న్ 2 sides ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ వెహికల్ యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ వచ్చేసి 78,999 rupees. దీంట్లో LED హెడ్లైట్ అండ్ DRL కూడా LED యూజ్ చేశారు. ఇది LED ఇండికేటర్స్. రేర్లో కూడా మీరు చూడొచ్చు టెయిల్ లైట్ వచ్చేసి LED ప్రొవైడ్ చేయడం జరిగింది. మీకు ఈ వెహికల్ యొక్క టెస్ట్ డ్రైవ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది. ఈ వెహికల్ యొక్క లోడింగ్ కెపాసిటీ వచ్చేసి 150 kgs. సీట్ కూడా చూడొచ్చు పొడుగా ఇచ్చారు సో దట్ 2 persons ఈజీగా ట్రావెల్ చేయొచ్చు ఈ వెహికల్ మీద వితౌట్ ఎనీ ప్రాబ్లం. అండ్ ఇది 1 chargeలో 120 kilometers వెళ్తుంది. ఇప్పుడు మనం వెహికల్ యొక్క అండర్ సీట్ స్టోరేజ్ చూసాము. ఫ్రంట్ నుంచి ఓపెన్ చేసుకోవచ్చు సీట్. ఇది MCB స్విచ్ అండ్ బ్యాటరీ కూడా డిఫరెంట్గా డిజైన్ చేశారు సో దట్ స్పేస్ ఇంప్రూవ్ చేయడానికి. ఈ బ్యాటరీ వచ్చేసి రిమూవబుల్
సో అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళు కూడా ఈజీగా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఈ బ్యాటరీ రిమూవ్ చేసి. ఈ బ్యాటరీ వారంటీ వచ్చేసి 3 years. ఇది లిథియం అయాన్ బ్యాటరీ. మీరు ఈజీగా ఒక హాఫ్ ఫేస్ ఎలిమెంట్ స్టోర్ చేసుకోవచ్చు అండ్ ఇంకా కొంచెం స్టోరేజ్ స్పేస్ మిగులుతుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ వెహికల్ ePluto 7G ఒక రివ్యూ చేయబోతున్నాము. దీంట్లో రౌండ్ హెడ్లైట్స్ యూస్ చేశారు అండ్ వీల్స్ వచ్చేసి 10-inch అలాయ్ వీల్స్, డిస్క్ బ్రేక్ ఇంకా టెలిస్కోపిక్ సస్పెన్షన్ ప్రొవైడ్ చేశారు ఫ్రంట్లో. ఇవి కూడా ట్యూబ్లెస్ టైర్స్ అండ్ ఇది ఫ్లాట్ ఫ్లోర్ బోర్డ్. ఇది వెహికల్ యొక్క ఎక్స్టర్నల్ ఛార్జింగ్ పాయింట్. ఈ వెహికల్ కూడా 4 hours ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. ఇది ePluto 7G యొక్క బ్యాజింగ్ సైడ్లో అండ్ ఇది వెహికల్ యొక్క రేర్ లుక్. దీంట్లో కూడా BLDC హబ్ మోటార్ యూస్ చేశారు అండ్ ఇవి డ్యూయల్ షాక్ అబ్జార్బర్స్. ఈ వెహికల్ యొక్క పిలియన్ గ్రాబ్ హ్యాండిల్. ఈ మోటార్ అవుట్పుట్ వచ్చేసి 2000 watt అండ్ లాంగ్ ఇనఫ్ సీట్ ప్రొవైడ్ చేశారు. ఇది వెహికల్ యొక్క మల్టీఫంక్షనల్ కీ అండ్ లగేజ్ హుక్. ఈ వెహికల్లో కూడా రిమోట్ కీ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు. సో ఫిజికల్ కీ యూస్ చేయకుండా మీరు జస్ట్ రిమోట్తోనే వెహికల్ లాక్ అండ్ అన్లాక్ చేసుకోవచ్చు. ఈ స్కూటర్లో డీసెంట్ క్వాలిటీ స్విచెస్ యూస్ చేశారు. ఇది పార్కింగ్ బటన్ అండ్ మోడ్ చేంజింగ్ స్విచ్ అండ్ 2 sides హారన్ ప్రొవైడ్ చేశారు. ఈ వెహికల్ యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ వచ్చేసి 83,000 rupees ఎక్స్ షోరూమ్. ఈ వెహికల్కి ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది. మీరు చూడొచ్చు LED DRL ప్రొవైడ్ చేశారు విజిబిలిటీ ఇంక్రీజ్ చేయడానికి అండ్ హెడ్లైట్ కూడా LED ప్రొవైడ్ చేశారు. ఈ వెహికల్ యొక్క సీట్ బ్యాక్ నుంచి ఓపెన్ చేయాలి. ఇది MCB స్విచ్ అండ్ బ్యాటరీ అనేది లిథియం అయాన్ ప్రొవైడ్ చేశారు. ఇది కూడా రిమూవబుల్ బ్యాటరీ అండ్ మంచి స్టోరేజ్ స్పేస్ ప్రొవైడ్ చేశారు. ఎప్పుడు కూడా వెహికల్ ఛార్జ్ చేసేటప్పుడు మీరు ఇమీడియట్లీ వెహికల్ యూస్ చేశాక ఒక 1/2 hour మటుకు బ్రేక్ ఇవ్వాలి సో దట్ బ్యాటరీ కూల్ అవుతుంది. అప్పుడు మీకు బ్యాటరీ కూడా లాంగ్ లైఫ్ వస్తుంది అండ్ ఫైర్ యాక్సిడెంట్స్ కూడా జరగడానికి ఛాన్స్ తక్కువ ఉంటుంది. ఈ వెహికల్ యొక్క బ్యాటరీ వారంటీ వచ్చేసి 3 years అండ్ బ్యాటరీ యావరేజ్కి ఒక 10 to 9 kgs మటుకు వెయిట్ ఉంటుంది. ఈ బాడీ వచ్చేసి ఫైబర్ బాడీ అండ్ మీరు చూడొచ్చు ఇండికేటర్స్ కూడా LED యూస్ చేశారు. టెయిల్ లైట్ కూడా LED ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు మనం వెహికల్ యొక్క డిజిటల్ స్పీడోమీటర్ చూసాము. దీంట్లో కూడా మనకి సిమిలర్ ఫీచర్స్ ఇచ్చారు ఈట్రాన్స్ నియో లాగానే. సేమ్ 3 డ్రైవింగ్ మోడ్స్ ఉంటాయి అండ్ పార్కింగ్ మోడ్ కూడా ఉంటుంది. ఈ వెహికల్ యొక్క టాప్ స్పీడ్ వచ్చేసి 60 km/h అండ్ ఒక్క సింగిల్ ఛార్జ్లో 120 km మటుకు మనం ట్రావెల్ చేయవచ్చు. ఈ వెహికల్ ఛార్జ్ చేయడానికి 4 hours టైం పడుతుంది. ఇది ఫ్రంట్ స్టోరేజ్ ప్లేస్ కూడా ప్రొవైడ్ చేశారు. మనం ఈజీగా దీంట్లో ఒక స్మాల్ వాటర్ బాటిల్ కానీ మొబైల్ లేదా వ్యాలెట్ స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం నెక్స్ట్ ఎలక్ట్రిక్ బైక్ యొక్క రివ్యూ చూద్దాము. ఇది ఈకో డ్రిఫ్ట్ ఎలక్ట్రిక్ బైక్. దీంట్లో 18-inch ట్యూబ్లెస్ టైర్స్ యూజ్ చేశారు. ఫ్రంట్లో డిస్క్ బ్రేక్ అండ్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ ప్రొవైడ్ చేశారు. ఈ బైక్కి సైడ్ గార్డ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది వెహికల్ యొక్క సైడ్ లుక్. ఈ వెహికల్లో ఫుట్ రెస్ట్ కూడా కంఫర్టబుల్ డిజైన్ చేశారు.
ఇవి డ్రమ్ బ్రేక్, రేర్లో అండ్ కాయిల్ స్ప్రింగ్స్. ఈ వెహికల్లో బిఎంఎస్ మోటార్ యూస్ చేశారు. ఇది బైక్ యొక్క రేర్ లుక్ అండ్ ఇది పిలియన్ గ్రాబ్ హ్యాండిల్. ఈ బైక్లో సైడ్ ఫుట్ రెస్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ మోటార్ యొక్క పీక్ అవుట్పుట్ వచ్చేసి 3000 వాట్. దీంట్లో సైడ్ స్టాండ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ వెహికల్లో సీట్ పొడవుగా డిజైన్ చేశారు. 2 పర్సన్స్ ఈజీగా ట్రావెల్ చేయొచ్చు వితౌట్ ఎనీ ప్రాబ్లం. ఇది ఈకో డ్రిఫ్ట్ ఒక బ్యాజింగ్ సైడ్లో అండ్ ఇది బ్యాటరీ బాక్స్. ఈ వెహికల్ మనం బ్యాటరీ రిమూవ్ చేయలేము యాజ్ దీని బ్యాటరీ ఫిక్స్డ్ కాబట్టి. ఇది మోడ్ చేంజింగ్ స్విచ్, పార్కింగ్ స్విచ్ అండ్ కిల్ స్విచ్ కూడా ఇచ్చారు. ఈ బైక్లో కూడా 2 సైడ్స్ హార్న్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వెహికల్ యొక్క ఎక్స్టర్నల్ ఛార్జింగ్ పాయింట్. మనకు నార్మల్ బైక్కి ఫ్యూయల్ ట్యాంక్ ఉండే ప్లేస్లో ఛార్జింగ్ పోర్ట్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ బ్యాటరీ మంచి సెంటర్ ఆఫ్ గ్రావిటీ ప్రొవైడ్ చేస్తుంది. వెహికల్ యొక్క టూల్ కిట్ ఇంకా డాక్యుమెంట్ స్టోర్ చేసుకోవడానికి ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ మీద స్మాల్ జిప్ కవర్ లెక్క ఇచ్చారు. ఇది వెహికల్ యొక్క సైడ్ లుక్. ఫ్రంట్లో 18 ఇంచ్ అండ్ రేర్లో 17 ఇంచ్ వీల్స్ యూజ్ చేశారు. ఈ బైక్లో రిమోట్ కీ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ వెహికల్ యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ వచ్చేసి 1,12,999 రూపీస్. ఈ వెహికల్ యొక్క డిజిటల్ స్పీడోమీటర్లో మనకి చూడొచ్చు కిల్ స్విచ్ ఆన్ ఉన్నప్పుడు అండ్ కిల్ స్విచ్ జస్ట్ అన్లాక్ లైక్ ఆన్ చేయగానే రెడీ ఆప్షన్ చూపెడుతుంది. సో వెహికల్ డ్రైవ్ చేయొచ్చు. ఈ డిస్ప్లేలో మనకి స్పీడ్, కిలోమీటర్, బ్యాటరీ స్టేటస్ అండ్ డిఫరెంట్ డ్రైవింగ్ మోడ్స్ కూడా చూపెడుతుంది. ఈ వెహికల్ యొక్క టాప్ స్పీడ్ వచ్చేసి 75 kmph అండ్ విత్ 2 పర్సన్స్ ఈజీగా 73 స్పీడ్ అచీవ్ చేయొచ్చు ఆన్ రోడ్ కండిషన్స్లో. అండ్ మీరు వైర్స్ యొక్క ప్లేసింగ్ కూడా చూడొచ్చు, నీట్గా ప్లేస్ చేశారు. ఇది హెడ్ లైట్. ఈ బైక్లో ఎల్ఈడి హెడ్ లైట్ ప్రొవైడ్ చేశారు. ఈ వెహికల్లో డిఆర్ఎల్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ ఇండికేటర్స్ వచ్చేసి ఎల్ఈడి. మీరు ఈ వెహికల్ యొక్క టెస్ట్ డ్రైవ్ కూడా చేయొచ్చు. ఈ బైక్ పర్చేస్ చేయడానికి ఫైనాన్స్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మీరు చూడొచ్చు వెహికల్ యొక్క రేర్ లైట్ కూడా ఎల్ఈడి యూస్ చేశారు. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు ఫ్రెండ్స్. మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.